చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనలో సంక్షేమ వసతి గృహాలు నరకానికి నకల్లుగా మారాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. సంక్షేమ హాస్టళ్లలో సరైన వసతులు లేక పిల్లలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. కడుపు నిండా తిండి లేక రాత్రిళ్లు నిద్రలేక సతమతమవుతున్నారు విద్యార్థులు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల పప్పు, సాంబారుతోనే పిల్లలకు భోజనం పెడుతున్నారు. అధిక శాతం హాస్టళ్లకు ఇప్పటిదాకా దుప్పట్లు, దోమతెరలు పంపిణీ కాలేదు. సరిపడా బాత్రూంలు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఒంగోలులోని బీసీ హాస్టల్ ఉంది. తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. ఇక్కడే స్నానం చేయాలి, ఇక్కడే బట్టలు ఉతుకోవాలి, ఆడే బాత్రూమ్ పోవాలి, ఈడే తినాలంట. వర్షం పడితే నీళ్లు కారుతున్నాయి. గడిచిన సంవత్సరం నుంచి ఫ్యాన్ కూడా లేదంట. చిన్న చిన్న పిల్లలు ఒక దోంతరి ఇవ్వలేదంట. ఒంగోలులో బీసీ సంక్షేమ హాస్టళ్లను సందర్శించారు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య, ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు. హాస్టళ్లలో సమస్యలు తిష్టవేశాయని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవాల్ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లపై తాను చర్చకు సిద్ధమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు మంచి నాణ్యతతో కూడిన భోజనం, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి స్టూడెంట్స్ ఆనందంగా ఉండేవారని గుర్తు చేశారు. పిల్లలకు ఇచ్చే మాత్రలు ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ చూడండి. ఫిబ్రవరి 2025లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఈరోజు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే ఈరోజు ఇవ్వడం జరిగింది. చూడండి, ఓఆర్ఎస్ సుమారుగా 6 నెలల ముందు ఎక్స్పైర్ అయిన ఓఆర్ఎస్ ఈరోజు ఇక్కడ ఉండే పిల్లలకి ఇస్తున్నారంట. ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్, ఏ ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా సుమారు 3 నెలలు 4 నెలలు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఈరోజు ఈ పూట పిల్లలకి ఇచ్చారంట. తాగడానికి నీళ్లు లేవంట. ఒక్క బాత్రూమ్కు పోవాలంటే వాళ్ళు పొద్దున్న 5 గంటలకు లేచి క్యూలో నిల్చుంటే 7:30-8 గంటలకు రెడీ అయ్యి బయటకు వస్తారు. అంటే సుమారు 3 గంటల సేపు వాళ్ళకు టైం పడుతుందంట. నిన్నగాక మొన్న బీసీ మంత్రి సవిత గారు ఏదో సవాలు విసిరినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారా, నా సవాల్ స్వీకరిస్తారనేసి. మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదండి, బీసీలో మేమందరం ఇక్కడ ఉన్నాము. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు మీరు ఏం చేశారు? నారా వారి స్పెషల్ బొద్దంక భోజనం పెట్టారు. సాక్షాత్తు మీ హోంమంత్రి సాక్ష్యం. మీ హాస్టల్లో గోరుముద్దను కాస్త గోరముద్దగా తయారు చేశారు.